అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మీరందరూ మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ టార్గెట్ మీ అందరికీ తెలుసు కదా, 1,00,000 సబ్స్క్రైబర్స్. ఇక మరి అవి తొందరగా ఏరుకోవాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారా లేదా దోస్తులు? తప్పకుండా మీరు చూసి సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కష్టపడుతున్నందుకు మీరు మంచిగా మమ్మల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్లు పెట్టి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 137 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవునే లింగి, నువ్వు భలే పట్టుకపోతివేమే, దాని మాటలు అగ్గిదలుగా అది ఎట్లా మాట్లాడుతాంది. ఏం పాడు మల్లక్క, నాకేమెరక దాని భాష ఆవులవును. ఆగా చూసినావా, ఏందో ఏందో అంటాంది, సుత్తాంది, సపరిత్తాంది, పంటాంది, లేత్తాంది. అబ్బో, అది భలే ఆడుతున్నది. అయితే ఆ గుండుగాన్ని బాగానే గోస ఉచ్చుకునేటట్టున్నది. నేను దడుచుకుంటుని దాని మాటలు ఇచ్చకపోను. పాపం, నాకు నవ్వాళ్ళ తెలుస్తలేదు, ఏడవాళ్ళ తెలుస్తలేదు. ఆ గుండుగాడేమో ఆగంగా ఆగబట్టే, అదేమైందో కాగిరి బీకిరి కాంజాతే అన్నట్టు ఏందో భాషలా ఉర్రబట్టే. ఆ ఇంగ్లీష్ పీస్ ఏమో మనకు రాదాయే. ఏం ఇంగ్లీష్ పీసో ఏమోతి మళ్ళక్క, చిక్కుడుగాయ అంటివి చింతకాయలు రాలగొడుతుంది అన్నట్టు నీ అవ్వ చిక్కుడుగాయ కని పోతే 4 మాటలు అనిపించుకొని అత్తిమి. ఓర్ నీ అవ్వ, అది మొత్తం చూస్తే వేరే దేశపు దాని లెక్కరే ఉన్నది కదా. ఎట్లా పాడైందో లవ్ మ్యారేజ్ అట. లవ్ పిల్లలు పుట్టిర్రా అంటే ఏడ పుడుతాంది అనబట్టే. ఏమోతి మల్లక్క, ఇగో నీకైతే చిక్కుడుగాయలు వచ్చినాయి కదా, మంచిగా రుసున్నాయి, అండుకో. పోసేడవేంది మొత్తం కంటికే కనబడతలేదు. ఇది అర్రలనే వంటది సాపుకొని. నీకెందుకే అది ఎట్లా అంటే నీకేం పని? కాదు, రాయవాళ్ళ గడిగి ఇట్లుండడేమో అని. ఎవడుంటే మనకేందే, అది తెగబడ్డదే ఇక పూసి. ఆ గుండు దానికి వెళ్తే నన్నేం చేస్తుంది అన్నట్టు అది బరిదేగించి ఇంట్లోకే నుక్కోబట్టేవాడిని. ఉన్నాడు వెళ్తాండవు. అబ్బా, నేను బుక్ అయితిని కదా. రావు రాయమల్లు, రావు 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 రావు. ఓ సీట్లకెళ్ళి రావు 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 రావు. అయ్యో, ఈ బొడ్డి ఇన్నే ఉందా? ఏంది నరసవ్వ, నన్ను చూస్తేనే నీకు పాటలు ఆది కత్తయా? అయ్యో, పాటలు పాడద్దా? ముగ్గురేక వేడో పోయేస్తారు కదా, ఎటు వేర్రు? మేము అట్లా పోయినాము. మేము అట్లా తిరుగుతాం కానీ నువ్వైతే డైరెక్ట్ వచ్చి మొత్తం పోసట్టింటనే చూస్తావు కదా. నీకు ఏమైతే సొత్తే గా పంక నడతలేదని రమ్మన్నా చూడమన్నా. ఎక్కడి పంక? నీ ఫ్యాన్ ఊకే ఖరాబ్ అవుతుందా? అది పాతది పాడైంది, ఖరాబ్ అవుతుంది. ఈ నచ్చి చూస్తేనే అది నడుతుంది. కరెక్టే కరెక్టే, రాయవాళ్ళు వచ్చి చూస్తేనే ఏదైనా నడుతుంది కానీ లేదంటే వేరేటోళ్ళు వచ్చి చూస్తే నడుతుందా? దీని బౌరూపుల మాటలకి ఎగ్గిదాలుగా. పో బావ, నువ్వు పోతాండు. ఏమైంది ఆ కవర్లా? ఏంటి ఎటు వేస్తారు లింగక్క? ఏగా చిక్కుడుగాయలు మల్లక్క కొనుకొచ్చుకుంటా అంటే పేనం కూరకేం లేవట. గా కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర కొనుకొస్తారా? అవునవును. ఇటియే అవి ఉంచన్న, నేను కూర వండుకోవాలి. ఇగో పో పో, నేను కూడా పోతాను ఇంటికాడ. నా బిడ్డ ఎదురు చూస్తాను కావచ్చు. పిల్లగాడు పడుకున్నాడో లేచిండో, లేత్తి అమ్మమ్మ అమ్మమ్మ అని జరుగుతాడు. పోయే పో, అటు ఇటు 4 అయితేనే ఉండే. కాదు లింగక్క, ఈ నర్సికి ఏమైతుంది చెప్పు. నా ఇంట్లోకు ఎవలత్తేంది, ఎవరు పోతేంది? దీనికి అంతగానం నా గురించి ఎందుకు అంత పట్టింపు చెప్పు. ఏమోనే, నాకేమెరక, మీ ఇద్దరికి తెలియాలే. అరే ఏమున్నా నా మీద పడే ఏడుతుంది. నువ్వు అంత చక్కని పూసవు. సరే తీపోతాన్నా, పో పో. ఇది చిన్న ఉండగాదు, ఏదైనా ముచ్చట చెప్తేనే ఇది. సొంటోళ్ళకి అసొంటి సోపత అన్నట్టు ఇది వాళ్ళతోటే తిరుగుతుంది, వాళ్ళతోటే ముచ్చట పెడుతుంది. నేను ఆ వరకు పోతాను పోతాంది దీని ముఖంలో చెప్పు. పూసుకనా, నా పిల్ల పెళ్లి చేసుకుంటుందా ఆ సాఫ్ట్వేర్ ఉన్ని? అది వాడిని పెళ్లి చేసుకుంటే నా బతికేంది నెక్స్ట్? అబ్బో, ఆ బక్కదాన్ని నేనే చేసుకోవాలి. అర్రే ఇంటనవానే, ఆ బక్కది గిట్లా నన్ను పెళ్లి చేసుకోకపోయిందనుకో, నీ సావు నా సావు ఇద్దరిది అవుతుంది. అర్థమైతుందా? నువ్వు నా ప్రేమకు సహాయం చెయ్యాలే. నేనేం సహాయం చేయాలరా వారి? మీ ఇద్దరిని నా మీద ఎక్కించుకొని ఎన్నో దింపి రావాలా?
అటు ఇసురు కొట్టప్త పారి ఏందన్న ఊర్రి బా ఏమంబా అంబా నడబడితివి ఇప్పుడే గడా ఆడ తిని నీళ్ళు తాగచ్చిరవు ఇక వండు సప్పుడేక నీకు ఇప్పుడు నేను ఏం పెట్టా నువ్వు అంబా అన్న కొద్దీ మా అమ్మచ్చి ఏమైందిరా బంటిగా దాన్ని చూడవారా అంటది దాంతోటి ఓ గండం పడైంది నాకు అసలుకే నేను బాధలా ఉన్నా నా బాధ నువ్వన్నా అర్థం చేసుకో నీకేం బాధ తింటాన్నావు పంటాన్నావు ఆ పిల్లను రాత్రి కలవాలే కలిసి నేను మాట్లాడాలి కలు కలు సోపతికి రమ్మంటవా నన్ను కూడా పట్టుకొని పోలేవు సోపతికి ఏం చేస్తాన్నావు రైడా గుడ్లన్నీ తెరుచుకొని బర్రెను ఏం చూస్తాన్నావు దాన్ని ఎప్పుడు చూడలేదా చాయ పెట్టిరా తాగుదూరా అమ్మా నాకు షాయద్దే అబ్బో బిడ్డు పొద్దుగాల కాగానే సాయంత్రం కాగానే లోటాకడు చాయ పెట్టు చాయ పోయి అని లొల్లి ఎత్తావు ఇప్పుడేమైందిరో కొడుకు చాయ వద్దనంటావు ఓ నా బాధ నాకున్నది మీ బాధ మీకున్నది ఏం బాధరా అంతగానం ఏం లేత్తియే అగో నాకు ఎప్పరాందారా నీ బాధ తిండి లేదని బాధనా లేకపోతే తిరుగుడు లేదని బాధనా లేకపోతే ఈ బర్రె గురించి వచ్చిందా బాధ నీకు ఏ గట్ల కాదే అమ్మా నా దోస్తుగాడు ఫోన్ చేసిండు ఏందట దోస్తుగానికి అయితే ఆడు ఒక అమ్మాయిని ప్రేమించిండే ఆయనత ఆమె కట పెళ్లి సంబంధాలు చూస్తుర్రట ఆడు ఇప్పుడు ఇంట్లో చెప్పడానికి భయపడతాండు ఆ పిల్లనేమో మీ వాళ్ళకు ఒప్పియ్యి మా వాళ్ళతో వచ్చి మాట్లాడమన్నన్ను అని ఆ పిల్ల అంటాందట వారికి సిగ్గెట్ల లేకపాయే ఈయనకి మానం ఎట్లా లేకపాయే ఈ ప్రేమలు ఈ లొల్లీలు ఎందుకు పాడైంది ఇంత పెళ్లిడు రాగానే ఎవ్వల్లో ఇంట్లో చూసిన వాళ్ళను చేసుకుంటే అయ్యే పోతుంది ఈ ప్రేమించుడెందుకు మళ్ళా విడిపోవుడెందుకు ఈ ప్రేమించినాక అది ఇంకోని పట్టుకొని పోవుడెందుకు అవ్వకు ఏదో మెల్లగా రుబ్బుదామంటే ఇది పెద్ద బాంబులే ఎత్తాంది అంతే అంటవా అని మారిగా ఎవర్రా సోపతి ఆ సొంటి సోపతిని పట్టద్దు వదిలిపెట్టు అందుకే అటు ఇటువైపు పీడ మన మీదకి వస్తుంది ఆ సొంటి సోపతులు లంక సోపతులు పట్టద్దు దానికి అందరు అసొంటి సోపతులే ఉన్నట్టున్నారే అమ్మ ఏ నువ్వు ఉర్రకే అక్క నీ అవ్వ పిల్లను లేపకపోతే ఎట్లుంటదే మరి ఊకుండు లేపకపోతాడట ఆడు నీకు దోస్తుగాడు ఏం పని చేస్తాడు అంతగానం లేపకపోయి దాన్ని ఏడబెడతాడు ఆ దగ్గర ఏమైనా ఉన్నాయి పైసలు ఆడు ఏం పని చేయడు అని దగ్గర పైసలు లేవు ఇక మరి అడక తింటరా ఏంది లేచిపోయి అటోగలు ఇటోలు గుడిముగట కూర్చొని అమ్మో మా అమ్మతోటి ఎట్లా ఎప్పుడు ఇప్పుడే దోస్తుగాడంటేనే గిన్ని మాటలు అంటాంది అదే నేనని చెప్తే నన్ను ఏం చేస్తుందో సరే సరే తీయే మా తమ్మునికి మంచి పెళ్లి సంబంధం చూద్దామే దీంతో బాధ మంచిగా వాళ్ళు ఉన్నోళ్ళయి ఉండాలి తమ్మునికి కట్నం బాగా పొయ్యాలి అల్లా ఆడబిడ్డ కట్నం కూడా ఓ 2 తులాల బంగారం నాకు పెట్టేటట్టు చూద్దాం ఇంకా నయ్యం ఆ ఇచ్చే కట్నం కూడా నాకే ఇయ్యు అని అంటలేవు నయమే కదరా మీ అల్లుడికి రాదు అయ్యో అక్క అన్నంత మాత్రాన వాళ్ళు పెడతారు ఇది తీసుకున్నదా రా ఎందుకు అంత తొందర పడతావు మీరిద్దరు నా కాడ ఉర్రకుర్రి కొంచెం నా మైండ్ మంచిగా లేదు నన్ను వదిలిపెట్టుర్రి నీ మైండ్ కైగ్గిదారుగా నీ మైండ్కు ఏం పుట్టిందిరా అవ్వ నా బాధ అంతా బర్రెకు తెలుసు పోయి అడుగుపోయే బర్రే చెప్తుంది కావచ్చు ఇక కూర్చుండ పెట్టుకొని బరే ఉన్నావు పో అమ్మా ఆయన బాధ ఏం లేదే పెళ్లి చేసుడే అని బాధ ఆయనకి పెళ్లి అయ్యే బాధలన్నీ పోతాయి పొల్లను చూద్దాం ఇప్పటిది ఇప్పుడు ఏడ దొరుకుతారు బిడ్డ ఈ ఊర్లో ఎవరన్నా ఉన్నారా ఊళ్ళే చేసుకోవద్దు ఎందుకే శకుంతలాదేవి నాకు తగ్గట్టు అన్ని రివర్సుల్నే ఉన్నావు ఊళ్ళది కాకపోతే ఊరవతలది చేసుకుంటావే ఇక నువ్వే చేసుకోరాదు పెళ్ళి నేనెందుకు ఊళ్ళో ఎందుకు అద్దే ఊళ్ళు ఉండదు బిడ్డ విలువ ఉండది ఊకే చీటికి మాటికి అవ్వగారింటికి పోతారు ఇక్కడ పట్టుకపోయి అవ్వగారింట్లో పెడతారు అక్కడ నుండి ఏం పట్టుకరారు ఇతర దగ్గర వేసిన పోయి అన్నే ఉంటారు అందుకే ఊర్లో వేసుకోవద్దు అయ్యో బాలుడా ఇక నీ దగ్గరైనట్టే అంబా గంతగానం మొత్తుకుంటాంది దానికి నీళ్లు పెట్టినవా లేదా నీ అవ్వ నీళ్ళనింత మందు పౌడర్ కలిపి దానికి పెడతా దెబ్బకే సత్తది ఎవలేమన్నా నా మీదనే తిక్క తీసేటట్టున్నాడు అది నీ చంపితే ఏమత్తదిరా ఏమున్నా బర్రెని చంపుతా అంటాను అయితే కానీ మీరు ఇంట్లో పోర్రి షాయ్ తాగుపోర్రి షాయ్ పెట్టినవా అది మసిలి మొత్తం దగ్గరికి రావచ్చు ఏకంగా ఇంట్లో బర్రె ఉందని ఎక్కదక్క పాలు పెట్టుకుంటా వారబోతున్నారా అంత సినిమా లేదు మేము ఆల్రెడీ తాగినాం నీకే ఉన్నది మరి తాగుతావేమో అని అమ్మచ్చింది ఏ తాగుతా పోర్రే
పిల్లగాడు ఏం చేస్తాడు పన్నడా? అన్నాడు ఏమైందిరా? ఏమో గుడ్లన్నీ తెరిచినావు, ఏమనిపిస్తాంది? ఓగా బాయిలా దుంక బుద్ధి అవుతాంది. ఎందుకు దుంకి ఈత కొడతావా? బా నా తల్లి అనిపించుకుంటానవే నువ్వు. ఏమో పోయే. పా బిడ్డ, ఈ పోరంతో ఏం కొడతావా అని ఇట్ట ఉన్నప్పుడు తాగుతాడు చేస్తాడు కానీ పా ఏమన్నా ఎత్తపా రొట్టె అనేదన్నా. రొట్టెలే అమ్మ బాగా రోజులైతాంది. బిడ్డ కనవరకు అన్నీ ఎత్తది. ఓ నువ్వు బాగా వెళ్తుంటాన్నావు కొడుక, రోజు ఏం తింటలేవు. పాపం బియ్యం బుక్కుతాన్నావు, నీళ్లు తాగుతాన్నావు, సపరేట్గా వంటాన్నావు. చేయిపో రొట్టెలే ఎత్తవో లేకపోతే ఏం చేస్తావో చేయిపో. ఏమైందే? నువ్వు కూడా కళ్ళన్నీ ఎట్నో పెట్టినావు. మీ ఇద్దరికి ఏం పుట్టింది? ఏమన్నా దయ్యం గిట్లా పట్టిందా ఏంది? జర అయినాక ఇద్దరికి జిట్టు దింపెత్తా. దీనికో పీసా గా బర్రకేం జిట్టు దింపేస్తావే? అది కూడా చూడెట్నో గుడ్లు పెట్టి చూస్తాంది. మరి నువ్వెట్నో గుడ్డు పెట్టినవు. మీ ఇద్దరికి ఏం పట్టిందో అని నా భయం. ఏం పట్టలేదు పోయే నీ ఓరుడు పాడుగాను. ఓ నాకో బాధ ఉందంటే వీళ్ళకో బాధ ఉన్నది. మా అవ్వకేదో కొట్టి చూస్తా అంటే ఇది ఇంకా రివర్స్లో మాట్లాడి నన్ను ఇంకా భయపట్టిస్తాంది. అర్రే ఇక డిసైడ్ చేసుకో, నీది నాది సావు దగ్గరనే ఉన్నది. చచ్చటోన్వి సావక నన్ను పక్కన వేసుకొని ఎందుకు చచ్చుడు? ఇద్దరం ఆడెంజాయ్ చేద్దాం. ఈడ ఏ పిట్టన్నావు, ఈ ఆడి పోయినాక ఎత్తాం. అన్నలు ఇక రేపు మీ ఇంటికి పోతావా? దగ్గర ఉండవా? ఏ నాయన మీ నానమ్మ దగ్గర పోతావా? నా దగ్గర ఉంటావా? ఉంటా పోతా. ఓ దొంగ నాన్నగాడు కోసం ఉంటాడట, అలా నానమ్మ కోసం పోతాడట. ఎంత మంచిగా చెప్తాన్నవే బంగారు కొండ. ఇంటన్నావా ఆయన శ్వేత? ఏ ఉండరాదవ్వ రేపు ఓ 2 రోజులైనాక ఓదువు. ఏ పోతనే మళ్ళా తిడతాడు. ఇంతకు ముందు కూడా ఫోన్ చేసిండు, రేపు పొద్దుగాలనే రా, పొద్దుగాలటి బస్కే ఎక్కువ అని. ఇక సరే అని చెప్పినా. ఎందుకట? అలా చిన్నవ కొడుకు ఎవరో అత్తురట్నే అమ్మ. ఆయనే మన చిన్నోడిని చూడ్డానికి అత్తాండట. ఇక అమ్మను కూడా ఇంటికాడనే ఉండమని అంట, నువ్వు పొద్దుగాలనే రా అని అన్నాడు. అయితే బిడ్డ పోదుతి. పిల్లగాని మీద కూడా పానం కొట్టుకుంటుందట అలా అయ్యకు. బంగారు మాటలు మాట్లాడినాక అయ్యా పానం కొట్టుకోదా అనే కన్నలు. బుయ్యి పోతావా నాయన? నన్ను తోలుకపోతావా మీ ఇంటికి? నేను రావాలా? అత్తే మీ నాన్న ఊకుంటదా? పో మీ ఇంటికి అంటది. ఉండు అంటదానే బంగారు కొండ. అత్తది ఇంకో 10 రోజుల వరకు. ఇక మీ బామ్మర్ది గాడు పోయే, మరి ఫోన్ అన్న ఎత్తలేకపాయే. ఎప్పుడత్తడో ఏమో మీ బామ్మర్ది గాడు. బాబాలు సయ్యా, ఏ బమ్మర్దులు సయ్యా, ఏ రింబోలా రింబోలా రింబోలా. రేపు వాళ్ళకు గుడి కుక్క లెక్క నేను మీ తాత ఇంట్లోనే. అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోతే మాకు పిස්සలు ఎత్తది. 2-3 రోజులాక మనసున పట్టది. మరి పోదాం పాయే అమ్మ. నేనత్తే ఎట్ల బిడ్డ అన్ననేమో ఆఫీస్ పోవట్టే. అన్నకు అండద్దా, అయ్యకు అండద్దా. ఏం చేస్తారు? నువ్వు మాట్లాడకే నాయన. అమ్మమ్మ మాట్లాడకు అంటాంది. ఏ అమ్మమ్మది ఏం పోతాంది? గట్లనే అంటది. ఓ సక్కని పూస. ఎటువైనవే బాపు ఇవరిదాకా? ఏ ఎటువైన బిడ్డ ఆడీడా కూసున్నా వచ్చినా. తిన్నరా అవ్వ మీరు? తిన్నాం, ఇట్లా ఒరిగినాం, ముచ్చట పెడతాన్నాం. ఇక రేపు పొద్దున పోతా కదా నేను. ఉండలేవు బిడ్డ. ఓ అంతటిగానే అంటాడు. అడ్డు నువ్వు ఒర్రకే, నేను నిన్ను జోలికి అత్తలేను కదా. ఆ జోలికత్త నువ్వు బతుకుతావా? ఏ ఇక పోతామే పనున్నది. పిల్లగాన్నిడా ఉంచిపో. ఓ బగ్గా అరుచుకుంటారు బిడ్డ. బగ్గా ఎత్తుకొని ముద్దలు ఇచ్చుకుంటా, తిప్పుకచ్చుకుంటా, నోట్లో ముద్దలు పెట్టుకుంటా, మొత్తం దించరు పిల్లగాన్ని. మరిగా ఏమనుకుంటావు? వీడా ఉండకు, నీ మాట ఏంటన్నా నాకంత మంటలేస్తాంది. నేను ఏమంటాననే, ఎందుకే అంత సిర్రు బొర్రులాడుతాన్నావు? తాత నోట్లో పీ పెడదా బిడ్డ? నువ్వేది నా పేండా పియ్యి అన్ని ఇంకింత లడ్డుగా అవుతావు. ఏ ఉన్నా నా తిండి మీదనే మిట్క పడుతుంది. ఇంట్లో ఉన్నోళ్ళందరూ నా తిండి మీదనే మిట్క పడుతుంది. అంతగానో ఏం తింటాన్నా మీ సొమ్ము సోకేమన్నా బాగా నాకు పెడతారా? ఏందనాయన్నా పొట్టోడా అట్లా అనద్దు. కరెక్ట్ చెప్పినావు బిడ్డ. తాతలంగా పక్క బద్మాషి. ఆ గవ్వే నేర్పాలే పిల్లలకు, మంచిగా నేర్పుతానవు. ఏందోయ్ నేను లంగేసుకోను, మీ అమ్మమ్మ వేసుకుంటది లంగా జాకెట్ చీర. మీ అమ్మమ్మ లంగా అమ్మమ్మ తెప్పింది,
అనద్దు బిడ్డ, తప్పు బిడ్డ, కండ్లు పోతాయి. పెద్దోళ్ళను ఏమీ అనద్దు. ముసలోనికి సారి చెప్తున్నావు బిడ్డ. అంగా ముసలోడు అరే మళ్ళా అదే ముచ్చట చెప్తావేమే? ఓ అటువో ఈడుండకు నా ముంగట. ఎందుకే ఏదో ఆ పిల్లగాడు వచ్చిండని నేను చికెను తెచ్చినందుకే గింత ఉరుకులాడబడితివి, తిట్టబడితివి, ఏమో ఏమో తిట్టబడితివి. ఎన్ని తిట్టినా సప్పుడేక ఉండబడితివి. ఎందుకే లడ్డు నన్ను ఇట్లా బదనం చేస్తావు? చికెన్ తెచ్చుకొని లప్పలప్ప మింగిర్రు. అదేమో మా మీద ముఖం మారుతుంది. నువ్వేమో కోడలికి అన్ని తీర్లా మంచిగుంటావు. నిన్ను మంచోడు అంటది, నన్ను చెడ్డోడు అంటది. ఏమనత్తి ఊకో, నిన్ను చూస్తేనే నాకంత మంట పెట్ట బుద్ధి అవుతుంది. పెడుదూతి తర్వాత బిడ్డ పోయినాక అన్ని పెడుదూతి. ముసలి మూతిలో చెప్పు జరగట. ఈ బక్కదేది ఇంకా అత్తలేదు. అత్తున్నా వెళ్ళినా అని చెప్పింది. ఓర్ని అవ్వ నేను వచ్చి పావు గంట అవుతాంది, ఇది ఇంకా అత్తలేదు. చలి చంపుతాంది కదా బయట. ఒక్కదానా రావే జల్దీ. గివర్ దాకా ఏం చేసినావు? రే రావద్దారా, ఆ వాళ్ళు పన్నరు లేంది చూసి వస్తానా. బంటి ఐ మిస్ యూ రా. ఏమైందే మిస్ యూ అంటావు? పూసుకనా నన్ను వదిలేస్తానవా ఏంది? అట్లా కాదురా దేడిదిమా కూడా. నిన్ను బాగా రోజుల నుండి హగ్ చేసుకోలే కదా, అందుకే మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందిరా. ఐ మిస్ యూ బేబీ, ఐ మిస్ యూ. నువ్వు చెప్పినప్పటి ఉంది నాకు మనసులో మనసు ఉంటలేదే. నన్ను వదిలిపెట్టి సాఫ్ట్వేర్ అంతోటి పోతావే. అంటే లేదురా, నాకు నువ్వే కావాలరా బక్కోడా. నాకు నిన్నే పెళ్లి చేసుకోవాలని ఉన్నది. అయితే మా అమ్మ ఇంతకుముందు అంటాందిరా, గిట్లా డాడీ ఒక సాఫ్ట్వేర్ సంబంధం చూసిండు బిడ్డ, వాళ్ళు అత్తరట నిన్ను చూడ్డానికని. నువ్వేమన్నవే పోషి? నాన్న నాకు ఇప్పుడే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు అని చెప్పినా. అట్లా అంటే ఎట్లా అని అంటుంది. అంతే అమ్మా అని చెప్పినా. గట్లనే చెప్పు. గట్లనే చెప్పనుకుంటా నువ్వు చెప్పు. ఏదో ఒక రోజు నన్ను ఎవరి చేతులన్నా పెడతారు, అప్పుడు నువ్వు మంచిగా ఉండు. ఎందుకే గట్ల అంటావు? మరిగా మీ ఇంట్లో ఎప్పుడా మీ ఊళ్ళో నచ్చి మాట్లాడమంటారా అంటే నీకు సాతనైతలేదు. మా అమ్మ గురించి తెలుసు కదనే. మా అమ్మ అంటే నాకు మస్తు భయం. ఆగలేవు చేసుకుందాం పెళ్ళి. సరే ఇక మీ అమ్మకు భయపడుకుంటూనే ఉండు, ఓకేనా? నువ్వు పోతున్నా. అలాగే ప్లీజే. నువ్వు కూడా గట్ల కోపానికి వస్తే నేనేం చేయాలి చెప్పు? చెప్తా తీయే మా అమ్మకు. నువ్వేం తొందర పడకు, అర్థమైందా? అయ్యో నాకు ధైర్యం ఉందిరా మా ఇంట్లో చెప్పడానికి, కానీ చెప్పినా అనుకో పోరడు ఏం జాబ్ చేస్తా అన్నాడు, ఆ పోరడు అట్టిగానే తిరగబట్టే బర్రెని పట్టుకొని అని మా వాళ్ళు అంటారు. అరే చదువుతాండు, జాబు కొడతాడు, అట్టి ఉండు ఎందుకని బర్రెని పట్టుకొని తిరుగుతాండు అని చెప్పత్తలేదా అని నీకు? అరే చెప్తానరా, ఒకవేళ నేనంటే అట్లా అంటారు కావచ్చని. మీ అమ్మలతోటి మాట్లాడి గిట్ల సంగతి అని చెప్పు. మీ వాళ్ళు వచ్చి మా వాళ్ళతోటి మాట్లాడితే మా వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి ఒప్పుకునే ఛాన్సులు ఉంటాయి. ఇక ఇంకా మా అన్న ఉన్నాడు పెళ్ళిడుకు కాబట్టి నాకు పెళ్లి చేసి పంపిస్తే మా అన్నగాడు వేసుకుంటా అని చూస్తాడు. ఇదో కథ ఉన్నదే. సరేది మా వాళ్ళకు చెప్పడానికి నాకు భయం అవుతుంది, కానీ ఇక మెల్లగా మా అక్కకు చెప్పాలి. మా అక్కకి చెప్పి మా అవ్వకు చెప్పమని చెప్పాలి. మా అక్క ఉంటుంది ఇన్నే వారం 10 రోజులు. ఈ వారం 10 రోజులల్లా మా అక్కను మెల్లగా సెట్ చేసి మా అవ్వను సెట్ చేయమని చెప్తుంది. సరేరా, ఐ లవ్ యూ రా బంటి. లవ్ యూ బేబీ. పోతారా మా అన్న రాంగా ఫోనే చూస్తాండి, ఇంకా పండుకోలేదు వాడు. పూసుకనేటి ముఖ వచ్చిండనుకో కథమే. సరే పో. బాయ్రా. బాయ్ బాయ్. మెల్లగా మా అక్కకు ఊదాలే. మా అక్క చెప్తే మా అవ్వ మా ఇంటది, పొట్టి బట్టలు ఎత్తది, దాన్ని ఎవడు చేసుకుంటాడో అని దీన్ని పొట్టు తిడుతుంది మా అవ్వ. ఒప్పుకుంటుందో ఒప్పుకోదో. అయినా అల్లరి ఏయకు, అమ్మతోటి దెబ్బలు తినకు బిడ్డ, సరేనా? ఉంటే అయిపో బిడ్డ, 2 వద్దులు మాకు బావురుమన్నట్టు ఉంటది. ఏదో పోతనానా ఆయన రమ్మని ఫోన్లు ఎత్తాండు. ఎల్లా చెప్పినా కదా, అల్లా చిన్న బాపో చిన్నవ్వ కొడుకో అత్తాండని. సరే తీ బిడ్డ, ఇక రమ్మన్నప్పుడు పోవాలి, మళ్ళా అత్త అన్నప్పుడు పంపియరు. నేను 10 రోజులైనాక అత్త పోసింటాను చూడ్డానికి. సరేనే అమ్మా, బస్సు టైం అవుతుంది పానానా. స్నానం చేస్తా అనుకుంటే అయ్యో తానం చేయకపోతే నిన్ను ఆడ ఎవరు చూస్తలేరు. పో, ఆడ బస్సు టైం అవుతుంది, చింతయ్యను ఎత్తుకో, తావు బిడ్డ పట్టుకుంటది. సరే అయ్యో నువ్వెందుకు కురుకులాడతాను? చింతయ్య బాయ్. ఒక పప్పి ఎవానే నాకు. వెరీ గుడ్ చింతయ్యలు. వారమ్మ పారి టైం అవుతుంది. సరే అమ్మా. వేర్ ఆర్ యు గోయింగ్?
చిక్కుడుగాయ అమ్ముకత్తనే వాట్ సేలింగు ఓ ఐ కమ్ నువ్వత్తే ఇది అమ్ముడు వేనట్టే జనాలు కొన్నట్టే నీ భాషకు దడుచుకుంటారు నో నో I don't know. I come. Why are you telling me to not to come? దీనికి ఎగ్గిదరగా నాకు ఒక్క ముక్క అర్థం కాదు ఓకే యూ కమ్ Okay, Gundu baby. I am happy now. డోరు నాది డోరు పెడతాది. పెట్టు దీన్ని పట్టుకొని ఊర్లోకి పోతే ఇది మందితోటి ఏం మాట్లాడుతుందో దీన్ని నోరు మూపిస్తే మంచిగుండు చిక్కుడుగాయమ్మా చిక్కుడుగాయ తాజా చిక్కుడుగాయ చిత్తులు కాయ నాయి. బీన్స్ అంటే నా పల్లెటూరులో అర్థమైతే అదే మొద్దు మొక్కద్దానా దా మొద్దు means బేబీ oh, you calling me in Telugu మొద్దు. Okay, that means in English baby. చిక్కుడుగాయమ్మా చిక్కుడుగాయ రండమ్మా రండి ఆగు ఎట్లిత్తన్నావు చిక్కుడుగాయ? పావు కిలో 20 అర్ధ కిలో 30 అవునా? అయ్యో బగ్గనే రేటు చెప్తాను. అర్ధ కిలో 20 ఇయ్యవా? This waste fellow is talking with my husband. రాదమ్మా అర్ధ కిలోకు 30 నాకు అర్ధ కిలో ఎందుకు గాని 10 రూపాయలకు పావు కిలో ఇయ్యలేవు. లేదు పావు కిలో 20 ఏ ఇచ్చిపోరాదు ఒక్కదాన్నే. హే నీది బాగా నొత్తాంది. నా మొగడిది నీకు నచ్చినది బాగా మాట్లాడుతున్నది. ఏ చోటి నై This waste fellow is talking with you very closely. I don't like it. నీకే ఎగ్గిదాలుగా చిక్కుడుగా ఎంత అది మొత్తుకుంటాంది మాదేవతో మాట్లాడుతుందని ఇది మొత్తుకుంటాంది ఈ చిక్కుడుగాయ అమ్మకున్నా అయిపోతుంది అల్లా ఇది నన్నేమనిచ్చేటట్టున్నది ఏంటి బాగా తెరిసినది. నాది మొగడు నాకు ఉన్నది. ఈ నీకు కాదు. ఊర్ని అవ్వ నేనేం తెరిసినా ఏం కథ. దీని మొగడు నాకెందుకు? అవ్వా దానికి కొంచెం తెలుగు రాదు తెలుగు అర్థం కాదు కొంచెం ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నా నా సాగు ఎత్తాంది భలే ఉన్నది పో. దాని మాటలకు చెప్పులు చీపులు అనుకుంది అంటారు. దాన్ని నోరు ముప్పించుకొని అమ్ముకో చిక్కుడుగా. నీ చిక్కుడుగా వద్దు, నీ కథ వద్దు గాని. తీసుకో 20 పావు కిలో నీ చిక్కుడుగా వద్దేమదు పో. మీరు నాది మాట్లాడాది, నా మొగనిదే మాట్లాడతాది. ఓ దీని భాషకు ఎగ్గిదారుగా నీ మొగన్ దాంతో నేనెందుకు మాట్లాడతానే? గో కమ్ Stupid fellows. I don't like this. షట్ అప్ షటాక్ ఎవడో ఉంటాడు. షటాక్ అనుకుంటా నువ్వు. అది నీ ఎంబడ నాది నీది అనుకుంటా అది వస్తుంది. ఓ భయ్యా చిక్కుడుగా ఎంత? పావు కిలో 20 అర్ధ కిలో 30 కిలో 60 పావు కిలో 20 అర్ధ కిలో 30 ఎట్లనే? పావు కిలోకు 15 అన్న 10 అన్న తీసుకోవాలి గాని. గట్లనే ఉంటది రేటు కావాలా నీకు? ఏ పావు కిలోకు 10 ఇయ్యలేవే. ఓ 2 కాయలు తక్కువయ్యి నేను ఒక్కోన్నే అండుకుంటా. నీది స్టొమక్ పెద్దగా ఉన్నది, ఇది కింద వేసుకున్నది. జోకర్ దేవతి నన్ను జోకర్ అంటది. ఓ భయ్యా ఎవలిమే నన్ను జోకర్ అంటది, కింద వేసుకున్నదంటది. ఏంటిదటి ఓ బాధ? ఆమె నా పెండ్లాం దానికి తెలుగచ్చి మునుగది జరా ఏమనుకోకే. నీది కిందది పెద్దగా ఉన్నది. ఏం కనబడుతుంది దీనికి? ఏ చోటి నై బాత్ కరు జోకర్ అన్నా నువ్వు తీసుకోలేవే చిక్కుడుగా దానికి నోరు తెరిచి ఏం చూస్తానవు? ఈ చిక్కుడుకాయ వద్దు, నీ కథ వద్దు. ఏందో అంటాంది, నన్ను జోకర్ అంటాంది. నీ చిక్కుడుకాయక ఎగ్గిదాలుగా పో. ఎవ్వరు వంటలేరే బద్మాషి నీ మాటలకు. బద్మాషి మీన్స్ బంగారం గోల్డ్. I am the gold person. Okay na? You come. You are my gundu
దీని ముద్దులు పాడగాను రోడ్డు మీదనే మొగనికి ముద్దులు ఇస్తుంది. నాట్ అవుట్ సైడ్, ఓన్లీ ఇన్సైడ్ కిస్సెస్. గో గో. You are my husband, okay na? Whatever it is, I am there for you. Wherever it is, I will give to you kisses. ఓకే ఓకే. బావో ఎక్కడ దొరికింది దీనికి పాపం. నేను చిక్కుడుగా ఇయ్యాల పోయినట్టే పో. పిల్లగాళ్ళు వైర్రు ఇంట్లో మనసున పడతలేదు మల్లక్క. ఉన్నప్పుడు మా చింటయ్య తోటి ఇంత సందడి ఉండే. ఇక నిన్ననేమో కోడలు వాయే, ఇయ్యాలనేమో బిడ్డ వాయే. ఇంట్లో అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు. ఇక ఉండబుద్ధి కాదే, ఇక ఇంట్లో ఉండిపోయే వరకు అంతా మనసున పట్టది. ఉండు ఉండు అని అంటే ఇక మా అల్లుడు రా రా అని ఫోన్ చేసే. అల్లేవాళ్ళు నిన్నటోళ్ళేనా చిక్కుడుగా పట్టుకొని వస్తా అన్నట్టున్నరే. అబ్బో దాన్ని పట్టుకొని వస్తాడు కదా. చిక్కుడుగాయమ్మా చిక్కుడుగాయ. నిజంగానే కూర కమ్మగానే ఉన్నది. నేను పైసలు దేకపోతిని కదే నర్సి. ఇంకక్క ఇత్తైతే ఈ పైసలు. చిక్కుడుగాయ కొంటారా అవ్వా? భలే అమ్ముతాన్నవయ్యా, మంచిగా తాజా తాజా ఫ్రెష్ గా ఉన్నది. ఏంటిది ఫ్రెష్ గా ఉన్నది? చిక్కుడుగాయనే అవ్వ. ఇది నా మొగడిదే చూస్తాంది, నన్ను చూస్తలేదు. దీనికి ఎగ్గిదాలుగా దీని మొగంది మనమేం చూస్తానమే. छोटी आई बात करूं छोटी. They are saying fresh. What? You are fresh? You are mine. You don't have brain. మీ అక్క ఇదేమంటుందో నాకు అర్థం కాదు. వెయిట్ వెయిట్, డోంట్ షౌట్. పైసలు ఇత్తరా అవ్వా? చిక్కుడుగాయ కొంటారా? ఇక బగ్గా లేదు, అయిపోతాంది, మళ్ళా దొరకది. ఈయనకు పైసలు ఇపోయా, నేను మళ్ళీ ఇత్తగాని తీసుకొస్తావు. చిక్కుడుగాయ చూస్తే మంచిగానే ఉన్నది కానీ ఏమో మరి పైసలు అయితే ఇప్పుడు లేవు. తీసుకో అవ్వా తీసుకో, పైసల్ది ఏమున్నది, మళ్ళా రావా? ఏ గుండు, దానిని ఎక్కడికి రమ్మంటాంది నీది? ఓ దీనికి ఎగ్గిదలుగా అది ఇదంటది ఎవరో నన్ను. మనీ మనీ అని ఇత్తది, నువ్వు పోతాదా? నా బతుకు గంగాలా పోయింది. छोटी ఐ బీట్ యు వెరీ హార్డ్. Because of that bloody people, you beat me. I will die. ఏమైందట? అయ్యో మేమైతే ఏమనలేదయ్యా, ఎందుకు ఎడతాంది? దానికి పిస్తా, నేనోటంటే అదోటంటది. దీనికి ఎగ్గిదాలుగా దీంతో నాకు గండ ఉన్నది అవ్వలారా. ఆమెను పట్టుకొని భలే వచ్చినావు పో. డోంట్ క్రై. ఐ లవ్ యూ బేబీ, ఓన్లీ యూ. Really? You loves me? ఐ లవ్ యూ ఓన్లీ. ఇదేంది ఈ వరదాకా ఈ అన్నది ఇప్పుడు కిల్ల నవ్వుతాంది. యా దీనికో పిస్సా, లవ్ యూ ఎప్పుడు తోటే సప్పుడేకుంటది. పో పట్టుకొని పో. అన్న పైసలు పో. మీది నాకు ఇయ్యాదా? నా మొగుడిదికే ఇస్తాదా మీది? ఇకే ఇస్తానవ్వ, తీసుకో. దాట్స్ గుడ్. చిక్కుడుకాయ అద్దా అవ్వా? అద్దద్దు పో. చిక్కుడుకాయ ఏమైంది మళ్ళక్క నోరు తెరిచిర్రు? అది పిసో మంచిది, అప్పుడే గీ అని ఏడ్చిందే. ఏడ్చి మళ్ళా నవ్వుతాంది. ఊరిని అవ్వ నాది మొగుడిది చూస్తాదా ఏందో అంటాంది అది. దాని భాషకు ఎగ్గిదాలుగా నా మొగుడు ఇట్లా విన్నాడు అనుకో, ఇది నిజంగానే నా నర్సి ఊరంతా తిరగడానికి గందుకే పోతుంది కావచ్చని నా మొగుడు నా ఈ పంత కొడతాడు. గమ్మతి పో. చిక్కుడుగాయ ఎట్లిస్తాను? చిక్కుడుకాయ పావు కిలో 20, అర్ధ కిలో 30, కిలో 60 అవ్వా? అవునా, మంచిగా ఉన్నదా? నీది గుండు, మా గుండుది గుండు, 2 గుండ్లు. ఏవత్రో బిత్తిరుదా మంచిదా? నీది ఎందుకు తెరుచుకున్నది, అంత పెద్దగా ఉన్నది? ఓ ముసలోడా, ఏం తెరుచుకొని కూర్చున్నావురా? లాగిట్లా ఇనిగిందా కింద? ఏం మంచిగానే ఉన్నదే శనిగలే. మరి ఏందో పెద్దగా ఉన్నదంటది. మీకు చక్కగా తెలుగు రాదవ్వా, మీరేమో కంగారు పడకుర్రి. మీది బియాడ్ పెద్దగా ఉన్నది, మంచిగా ఉన్నది, నా మొగనికి లేదు. నీ మొగనికి లేదా? నా మొగనికి ఉన్నదా? ఏంటిది అది? ఏంటిదట గట్లంటది? నీకు లేదా అనయ్యా? ఏ చోటి నై బాత్ కరు చోటి. బియాడ్ నీకు లేదు, ఈయనకు ఉన్నది. ఏందే ఏం లేదు? ఈయనది మంచిగా ఉన్నది. ఐ లైక్ ఇట్.
ఏంటిదే బొడ్డి మంచిగున్నది నా మొగన్ని చూసినప్పడుతుంది నా మొగన్ని మంచిగున్నది నువ్వు మంచిగున్నావని అంటున్నావా ఎట్లా పాడైంది నీకు మొగన్ లేడా అనే నా మొగన్ని చూసి గట్లన పడుతుంది అందరూ నా మొగున్నే కోరుకుంటారు ఇక నేనేడబోయి దుంకాలే అయ్యో ఆగవ్వా మీకు తెలుగు రాదు నీది మంచిగా లేదు నీది మంచిగా ఉంది అంటాంది కదా ఇక వాళ్ళు అర్థం అయితలేదా ఇది గుండు నా మొగంది గుండు రెండు ఒకటైంది ఓ గుండుదానా ఆ గుండోన్ దగ్గరికి ఎప్పుడు పోయినవే నువ్వు ఈ నోట్ల మన్ను పోతే నేను గాని దగ్గరికి ఎందుకు పోతా వాణ్ణి కొత్తగా చూస్తాను ఇప్పుడే చోటి చోటి జారే జా జా దిస్ గ్రాండ్ ఫాదర్ లుకింగ్ వెరీ నైస్ ఐ లైక్ యూ అగో లవ్ యూ చెప్తాందా ఇది నీకు ఊర్రాయమలుగా ఎంతమంది ఉంచుకున్నావురా ఊళ్ళే ఇదేవోతో నాకు తెలియదే దీన్ని మొట్టమొదటిగా చూస్తాన్న నేను అదేమంటుందో నాకు అర్థమైతలేదు వాబరాలా మీరు లొల్లి పెట్టుకోకుర్రి ఈ అవశీకుడుగా అమ్ముతా అని నేను దీన్ని పట్టుకొని వస్తే ఇది అందరితోటి నాకు తిట్లు పడిపిస్తాంది ఏ రాయే శంకిని రా డాకిని బాయ్ మళ్ళా నేను నీ దానికి వస్తాది అగజూడు నీ దానికి అత్తదట్రో రాయమల్లుగా నువ్వు నాకు తెలియకుండా ఎన్ని నడుపుతా అన్నవో ఆయే దొంగముండపా ఈ కగ్గిదాలుగా సిక్కుడుగా ఆగుల ఓను నాకు అదేవోతో తెలియదు దానికేవో తెలుగు రాదట అదేందో ఏందో ఉర్రబట్టే అది నీ దానికి అత్త అంటాంది నిన్నుకు లవ్ యూ చెప్పితాంది అది అమ్మో ఇంకా ఎక్కడెక్కడ పార్టీలు పెట్టినవురా రాయమల్లుగా నిన్ని ఊర్లుంచద్రైగా అరే నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా అనే వాడెవడో చిక్కుడుకాయలు అమ్ముకుంటే ఆ వాడేవోతో ఏందో అంటే నన్ను అనుమానిస్తాను దేడి దిమాక్ దానా లేదు ఏదో ఉన్నది దాన్ని ఆగు దాన్ని నిన్ను దొరకబడతీగా ఇక నాకేం పని ఊర్లో ఉన్న వాళ్ళందరితో సంబంధం పెట్టుకుంటా వస్తానా అయితదిరా మీసాలోడ నీతోటి యా దోస్తులు చూసిర్రా అన్న వీడియో మీరు మంచిగా నవ్వుకోవాలి కడుపు బాగా నవ్వాలని మేమైతే ఇక లాస్ట్ లో ఈ కూరగాయల కామెడీ అనేది పెట్టినాం దోస్తులు మీకు నచ్చిందా నచ్చితే ఇక లేట్ చేయకుండా వీడియోకైతే లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి మరెన్నో మంచి వీడియోస్ తో మీ ముందుంటాం దోస్తులు ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు.